మన మధ్యలో భీమవరం నుండి వచ్చినటువంటి రెవరెండ్ స్టాన్లీ థామస్ గారు. సో వారు క్లుప్తంగా శుభములు చెప్పవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సో రెవరెండ్ స్టాన్లీ థామస్ గారు భీమవరం నుండి వచ్చిన దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. కుమార్ చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? వందల వేల చేతులు కనబడుతున్నాయి కానీ స్వరం ఎందుకు చాలా స్వల్పంగా ఉంది. గట్టిగా బిగ్గరగా ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. సభకు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి సోదరులు పాల్ డేవిడ్ గారికి నా ప్రత్యేక వందనవచనం. గత నెలలో 13 రోజులు మేము కలిసి 5 దేశాల్లో జరిగిన కాన్ఫరెన్సుల్లో మేము ప్రభుకి ఆయన పాదార్చకులుగా పనిచేశాం. మరలా చాలా త్వరగా ఈ స్థలంలో చూడడం నాకు చాలా సంతోషం. పాల్ గారికి నా ప్రత్యేక వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో దీనుడను అల్పుడను కొద్దివాడనైన నన్ను కూడా ఈ సేవకుల సదస్సు కొరకై ప్రభు నడిపించిన విధానమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ దైవజనులు షారోన్ అమ్మ గారి కోసం, ప్రవీణ్ అయ్య గారి కోసం మనం ఎంత మాట్లాడుకున్నా మాటల కంటే క్రియలు, చేతలు వారిలో మనం చూస్తున్నాం. వారు చెప్పే ప్రతి మాట అక్షర సత్యం, కల్పిత గాథ కాదు, ఎవరినో ఎక్కడి నుంచో తెచ్చి చెప్పుకునేటువంటి మాట కాదు, ఎవరిని అనుకరిస్తూ సాక్షాత్తు దేవుడు వారి జీవితాల్లో అధమ స్థాయి నుండి ప్రథమ స్థాయికి దేవుడు ఎలాగో నిలిపాడో ఈరోజు సాక్ష్యం ఇదే. దైవజనులు చూసినప్పుడు నాకు ఎన్నో విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే నా బాల్యము నుండి గొప్ప దైవజనుడు అయిన తండ్రితో కలిసి 20 ఏళ్ళు ఆయన చెయ్యి పట్టుకుని ఎన్నో ప్రాంతాలకు తిరిగాను. ఆ తర్వాత ఇంచుమించుగా 25 సంవత్సరాలుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాను. దేవునికి స్తోత్రం. బైబిల్ చదువుతూ ఉంటే దేవుని సేవకులు దైవజనులు ప్రవీణయ్య గారు, అమ్మ షారోన్ గారి జీవితాలు సాక్షాత్తు ఈ గ్రంథములో నిక్షిప్తపరచబడినటువంటి కొంతమంది దైవజనులు, అపోస్తులు, ప్రవక్తలు వారు ఏ విధముగా ప్రభువుని వెంబడించి ఏ విధముగా ప్రభువుపై ఆధారపడి ఆనుకొని తమ సేవా జీవితాన్ని గొప్ప మహిమాన్వితంగా పొందుకొని ప్రభు యొక్క సాక్షులుగా మన పితరులు ఎలాగూ నిలవబడ్డారో నాకు అనిపిస్తూ ఉంటుంది. వారి జీవితంలో సాక్షాత్తు అదే ప్రభు ఇప్పుడు చేస్తున్నాడని. దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 1:28 తీయనక్కర్లేదు కానీ పౌలు ఒక మాట అంటారు, నా ప్రయాస, నా కష్టం, నా కన్నీరు, నా రోదన, నా జాగరణాలు, నా ఉపవాసాలు, ముమ్మారు నేను కొరడాలతో కొట్టబడిన పరిస్థితి, నదులలో పడి రాత్రింబవళ్ళు ఏ క్రూర మొగరం లేక ఏ మరి భయంకరమైనటువంటి ఆ తిమింగలము లాంటి విషపూరితమైనటువంటి వచ్చి నన్ను తినేస్తాయని తెలిసిన నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని అంటే మీ అందరినీ క్రీస్తు ఎదుట ఒకరోజు నేను నిలవబెట్టాలని ఆశ. మీ అందరినీ క్రీస్తు ఎదుట నిలవబెట్టి ఒక సంపూర్ణమైనటువంటి సేవకునిగా ప్రభువు చేత ప్రశంసించబడాలనే నా తాపత్రయం అన్నాడు. ఈరోజు మన భారతదేశానికే కాకుండా అనేక రాష్ట్రాలకు దేవుడు మన దైవజనులు, ప్రియులు మరి ప్రవీణ్ గారిని, షారోన్ అమ్మ గారిని అలాగూ వాడుకుంటున్నాడు. అది యథార్థమని నమ్మిన వారు చేతులెత్తి ఒక మారు ప్రభుకి స్తోత్రం చెల్లిస్తారా? ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలరా, మరి ఈ రోజున సేవకుల సదస్సులో చాలామంది గొప్ప దైవజను యొక్క పెంపకములో పెరిగి సేవా యుద్ధ రంగంలోనికి అడుగు పెట్టబోతున్నటువంటి నా సాటి దేవుని జత పని వారైన దేవుని దాసులందరికీ నేను మనవి చేస్తున్నాను. ఓ మంచి ఆత్మీయ పెంపకంలో అద్భుతమైనటువంటి అభిషక్తుని యొక్క మరి ఆత్మీయ నడిపింపులో మీరు దేవుని వాక్యం విన్నారు. ప్రతిరోజు ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నారు కనుక మరి ఏలియా మీద ఆత్మ ఎలీషా మీదకు ఒక పాలు పంపితే
దేవుని బిడ్డలారా, నీ మీద ఉన్న ఆత్మలో ఒక పాలు పంపయ్య అంటే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక అలాగూ ఈరోజు వారి యొక్క చేతుల ద్వారా, వారి ఆత్మీయ ప్రబోధనల ద్వారా తర్ఫీదు పొంది సేవా యుద్ధ రంగములో అడుగు పెట్టబోతున్న సైనికులైనటువంటి మీ అందరికీ దేవుడు ఒక నూతన అభిషేకమునిచ్చి వాడుకొనవాలని దేవునికి స్తోత్రం. అడుగు పెట్టిన ప్రాంతములను ప్రభు మీకు స్వాధీనపరచాలని, రాబోవు కాలములో ప్రభు యొక్క రాకడలో మనమంతరము దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యను చేత పట్టుకొని ఆయన ఎదుట బహుమతి పొందడానికి నిలవబడాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ చివరికి మాట చెప్తాను. మన పరిచర్య, మన సేవ ప్రభువు చూడాలి, ప్రభువు ఘనపరచాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రభువు హెచ్చించాలి. అబ్రహాము మోరియా పర్వతం ఎక్కాడు కదా, మోషే సీనాయి పర్వతం ఎక్కాడు, ఏలియా కర్మేలు పర్వతం ఎక్కాడు. భక్తులు చాలా మంది ఆయా రకాలైన అనుభవాలలో కొండలెక్కారు. ఎందుకని? ప్రజలు చూడాలని కాదు, వారిని దేవుడే చూడాలని. కనుక అలాగ మనందరినీ ప్రభు తన పనిలో విస్తరింపచేస్తూ ఇలాంటి గొప్ప దైవజనుల ఆత్మీయ సహవాసములో అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడల్లా మనము కూడా వారితో కలుస్తూ వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆత్మ పాలులో ఒక్కొంతు మనము కూడా పొందుకొని మన ప్రాంతాలకు గొప్ప వ్యక్తులముగా, దివిటీలముగా పనిచేసే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అవకాశం ఇచ్చిన దైవజనుల వందనాలు. దైవజన